ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెల 2వ తారీఖు పార్టీ పేరు ప్రకటించబోతుందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖలో అనేకమైనటువంటి భయంకరమైన అంశాలు దాగున్నాయి. ఆ లేఖ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పైన ఒక మాస్టర్ ప్లాన్ అనేటటువంటి ప్రయత్నం చేసింది కవిత. అది మాస్టర్ ప్లాన్ అనొచ్చు, మాస్టర్ కుట్ర అని కూడా అనొచ్చు. ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తికానా, సో ఎమ్మెల్సీ కవితక్క లేఖ రాసింది కేసీఆర్కు, 5 పేజీలతో కూడినటువంటి లేఖ. సో ఈ లేఖ గురించి కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రస్తావించింది. ఎయిర్పోర్ట్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కూడా మాట్లాడింది. సో నెక్స్ట్ రోజు 11ంటికి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో సో బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా మాట్లాడిండు. కొంత రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి కోవర్ట్ అనేటటువంటి విధంగా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో కేటీఆర్ కేసీఆర్తో 2 గంటల సేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో సీక్రెట్ భేటీ పెట్టిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం. సో దీనిపైన ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు? ఇప్పుడు చాలా క్లియర్గా బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయా లేదంటే కవిత రేవంత్ రెడ్డి కోవట్ట, చాలా క్లియర్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నేను ఒక విషయాన్ని అడుగుతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక మహిళ చాలా పెద్ద అపవాదం మోపింది. నన్ను లైంగికంగా వేధించారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను వేశ్యలా చూశారు, అంటే అందాల పోటీలో పాల్గొనడానికి వచ్చి ఆ పోటీ నుంచి తనగా తప్పుకొని బ్రిటన్ వెళ్ళిపోయినటువంటి పరదేశీ మహిళ మన ప్రభుత్వాన్ని లేదా మన సంస్కృతిని మన తెలంగాణకి ఇబ్బంది కలిగించేలా కీలకమైన కామెంట్ చేసింది. ఓకే, నిజానికి అది మనకి చాలా అపవాదు. మరి దీని మీద కల్వకుంట్ల కవిత ఒక మహిళగా స్పందించారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా? సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక అడ్వాంటేజ్ ఇష్యూ తీసుకోదలుచుకుంటే. కానీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న, గతంలో ఎంపీగా పనిచేసి ఉన్నటువంటి కవిత దీని మీద ఏమైనా స్పందించారు అంటే సబ్జెక్టు కరప్షన్ నాకున్న అవగాహన మేరకు స్పందించలేదు. మరి ఎందుకని స్పందించలేదు? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కవితకి ఇష్టం లేదా? ఇది ఒక మహిళగా స్పందించాల్సిన ఇష్యూ కదా, కానీ ఎందుకని స్పందించలేదు? ఒకటి. రెండోది, బీఆర్ఎస్ స్పందించింది. మరి బీఆర్ఎస్ స్పందించిందా లేదా తెలుసుకున్నారంటే బీఆర్ఎస్ స్పందించింది. గొంగడి సునీత ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే స్పందించింది. కానీ కవిత మాత్రం స్పందించలేదు. అంటే రేవంత్ రెడ్డితో ఏమైనా కవితకి మంచి రిలేషన్స్ ఉండటం వల్ల, కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ఏమన్నా స్పందించలేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఇది వదిలేసి కవిత లెటర్ కాడికి వద్దాం. కవిత లెటర్లో తను పాజిటివ్స్ ప్రస్తావిస్తున్నానని చెప్పింది. ఎందుకు చెప్పింది? కేసీఆర్ని హీరోనే చేయాలి. ఎందుకంటే కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళంతా కుటుంబం అంతా ఎదిగింది. కేసీఆర్ పోరాటంలో నుంచే వాళ్ళ రాజకీయ అస్తిత్వం ఉంది కాబట్టి కేసీఆర్ డిజైన్ చేసుకుంటే వాళ్ళ రాజకీయ అస్తిత్వం వాళ్ళ పునాది పోయింది, తన పునాది పోయింది. కానీ తన పునాదికి కేసీఆర్ పేరుకి లింక్ ఉంది కాబట్టి కేసీఆర్ పోయింది. అదే క్రమంలో మైనస్ల పేరుతో ఏమి లేవనెత్తింది? ఒకటి, తెలంగాణ వాదాన్ని కేసీఆర్ మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారుని కేసీఆర్ మర్చిపోయారు, కార్యకర్తను కేసీఆర్ పట్టించుకోవట్లేదు. అంటే కార్యకర్తల ఫోటో దిగాలనుకున్నారు, దిగలేదు మీరు అనేది. తర్వాత బీసీ వాదాన్ని మీరు సభలో ప్రస్తావించలేదు. అంటే వరంగల్ సభలో కదా, ఎరగతుర్తి కదా, ఎరగతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడిన మాటల మీద కదా తన లెటర్ రాసింది. అయితే బీసీ వాదాన్ని, బీసీలకి 33% రిజర్వేషన్ని అంశాన్ని మీరు ప్రస్తావించలేదు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇక నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడలేదు. తర్వాత ఎస్సీ వాదాన్ని, ఎస్సీ వర్గీకరణ మీద ఈ మధ్యకాలంలో తెలంగాణ అసెంబ్లీ ఒక కీలకమైనటువంటి చట్టాన్ని చేసుకొచ్చింది, దాని గురించి మీరు మాట్లాడలేదు. అంటే ఎస్సీ వాదాన్ని మీరు మర్చిపోయారు, బీసీ వాదాన్ని మీరు మర్చిపోయారు, తెలంగాణ వాదాన్ని మీరు మర్చిపోయారు. అంటే దీని ద్వారా కేసీఆర్ ఈ విషయాలు మర్చిపోయారని, నేను ఆ విషయాలు గుర్తుపెట్టుకున్నానని కవిత చెప్పదలుచుకున్నాను. ఓకే, సో నేను బీసీ వాదానికి కట్టుబడి ఉన్నాను, దళిత వాదానికి కట్టుబడి ఉన్నాను, తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నాను, తెలంగాణ ఉద్యమకారులకు కట్టుబడి ఉన్నాను, బీఆర్ఎస్ క్యాడర్ కట్టుబడి ఉన్నాను. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ క్యాడర్ అనే పాయింట్ కూడా చెప్తాను. కవిత చాలా క్లియర్గా ప్రస్తావించింది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్లో అవినీతి పరమైనటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ ఓడిపోవడానికి కారకులు ఎవరో, అవినీతి పరమైనటువంటి వ్యక్తులు ఎవరో, ఎవరి వల్ల ఇవాళ పార్టీ ఓడిపోయిందో వాళ్ళే ఇంకా మాజీ ఎమ్మెల్యేలుగా పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే మీ బీఫామ్స్ పెడుతున్నాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, టార్గెట్ మా ఊరు చేయాలి. విను, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉండొచ్చు అని చర్చ నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి. ఈ టైంలో మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ చేతుల్లో బీఫామ్స్ కనుక పెడితే, అంటే అవినీతి పరులకే
మీరు టికెట్ ఇస్తారు, ఎంపీటీసీలు జడ్పీటీసీలకు ఇస్తారు, మరి ఒక అవినీతి పరులకు ఇస్తారు కదా. నిజమైన పార్టీ క్యాడర్కి అవకాశాలు దక్కవు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు అంటోలో నుంచే బీఆర్ఎస్ కింద ఇన్ఛార్జీలు అందరినీ టార్గెట్ చేసింది కవిత. ఓకే. సో బీఆర్ఎస్ అనేది కేసీఆర్ మంచోడే కానీ అవినీతి పరుల చేతుల్లో ఇరుక్కొని పోయింది ఆ పార్టీ. కేసీఆర్ చుట్టూ ఒక దెయ్యాల కోటరీ ఉంది. కేసీఆర్ వీళ్ళ వల్ల కొన్ని వాదాలు మర్చిపోయిండు. అందులో క్లియర్ చూడు, తెలంగాణలో కొద్దిగా మైనార్టీలు ఎక్కువ. మీరు ఉర్దూలో మాట్లాడేదని కేసీఆర్ టార్గెట్ చేసింది, ఉర్దూలో మాట్లాడేదని. అంటే చాలా క్లియర్ గా కేసీఆర్ ని బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ తన రాజకీయ పునాదిని ఏర్పరచుకుంది. అంటే బీసీ వాదానికి నేను అనుకూలని బీఆర్ఎస్ కాదు, తన ఎస్సీ వాదానికి అనుకూలని, దళిత వాదానికి అనుకూలని బీఆర్ఎస్ లేదు. అలా తెలంగాణ ఇవన్నీ చెప్పొచ్చు. రేపటి రోజు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టేటప్పుడు కేసీఆర్ ఇవన్నీ మర్చిపోయిండు, కేసీఆర్ ఇవన్నీ పట్టించుకుంటలేడు కాబట్టి నాకు నచ్చక బయటకు వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఏ విషయాలైతే కేసీఆర్ మర్చిపోయిండో బీఆర్ఎస్ మర్చిపోయిండో ఆ విషయాలను ప్రస్తావించదలుచుకుంటే నన్ను ఎలగొట్టారు. రెండోది కేసీఆర్ ని కలిసి చెప్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. నిద్రలేని రాత్రులు గడిపా బాపుని దరుచుకొని, కానీ బాపుని కలవనీయకుండా కొంత కోటరీ అడ్డుపడతా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో లెటర్ రాస్తే ఆ లెటర్ ను కూడా మీడియాకి లీక్ చేశారు అని చెప్పే ప్రయత్నం తను చేయొచ్చు. తను ఏడవచ్చు, కన్నీరు పెట్టుకోవచ్చు. అప్పుడు కొత్త పార్టీ నుంచి నాకు ఇష్టం లేదు, మా బాబుకి వ్యతిరేకం, కానీ తప్పట్లేదు, మా అన్న మా నాన్నని కొలాప్ చేసిండు, కరప్ట్ చేసిండు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు కలిసి ఆ పార్టీకి దెయ్యాల కోటరీలో ఉన్నారని తను చెప్పొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ కవితతో హరీష్ రావు కలిస్తే ఓకే, కలవకపోతే మాత్రం ఈ బ్యాచ్ లో హరీష్ రావుని కూడా కలిపే అవకాశం అందరినీ చేసింది. ఇక బీఆర్ఎస్ ఎందుకంటే ఆల్రెడీ హరీష్ రావుతో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేది ఒక చర్చ. ఇన్ కేస్ హరీష్ రావు ఒకవేళ ఒప్పుకోకపోతే లేదు నాకు మంచో చెడో కేసీఆర్ దగ్గరే ఉండాలి అని అనుకుంటే అక్కడే ఉండవచ్చు, ఉండకపోతే మాత్రం సో ఇటు బీఆర్ఎస్ నుండి ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావుతో ఆమె ఏం చర్చ జరిపిన ఇష్యూ ఇది వెరీ క్లియర్ అబ్బా. ఇప్పుడు పార్టీలో కేసీఆర్ తన ఆరోగ్యం బాగుండగానే, తన యాక్టివ్గా ఉండగానే నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేద్దామని అనుకుంటాను. పగ్గాల వాళ్ళ చేతిలో పెడదాం అనుకుంటు. కేటీఆర్ కి పార్టీ ప్రెసిడెంట్, హరీష్ రావుకి ఎల్ఓపి. నా సంగతి ఏంది అనేది ఇప్పుడు కవిత గొడవ. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఆమె డిమాండ్ గా తెలుస్తా ఉంది. ఆ ఇవ్వట్లేదు కాబట్టి గొడవ స్టార్ట్ చేసింది. ఆమెతో బార్గెనింగ్స్ నడిచి కేసీఆర్ కనుక ఆమె నచ్చ చెప్పి ఆమె ఒప్పుకుంటే ఇష్యూ ఇస్ క్లియర్, ఓవర్ అయిపోద్ది. లేదు అంటే ఆమె కుదరలేదు, బేరం కుదరలేదు అంటే బిగ్ ఫైట్ విత్ పర్ తెలంగాణ. నిజానికి ఏ రోజు తెలంగాణ వాదులతో కలవని కవిత, తెలంగాణ వాదులతో మాట్లాడిన కవిత, నువ్వు గతంలో ఏదో వీడియోలో నీ ఛానల్లో జరిగిన వీడియోలో ఒక క్లియర్ కట్ విషయం ఉంది. బహుజన వాదాన్ని, బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్న కవిత ఒక బీసీ పెట్టిన తెలంగాణ జాగృతిలో పనిచేసిన బీసీ పెట్టిన ఏ రకంగా కొట్టించింది, వీడియో కాల్ చేసి చూసింది. ఇవాళ ఉన్న పలానా బీసీ వాదం ఎందుకు గుర్తొచ్చింది, ఉన్న పలానా దళిత వాదం ఎందుకు గుర్తొచ్చింది, తన ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా, పార్టీలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా, ఇవాళ వాళ్ళ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయ్యేసరికి పార్టీలో తను అనుకున్నది కానప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, తెలంగాణ ఉద్యమకారులు అధికారం ఉన్నప్పుడు కవిత గుర్తు రాలేదా? అంటే ఇదంతా ఎట్లా చూడాలి? కేసీఆర్ పైన ఒక భయంకరమైన ప్లాన్ లెక్క చూడాలా, ఒక కుట్ర లెక్క చూడాలా? ఖచ్చితంగా కుట్రే, ఖచ్చితంగా కుట్రే. తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ అస్తిత్వం కోసం, తన రాజకీయ పునాది కోసం కేసీఆర్ ని టార్గెట్, పార్టీని టార్గెట్ చేస్తుంది కవిత. ఇప్పుడు నిజానికి బీసీ వాదమే అబ్బా, అది నిజంగా కవిత చాలా కమిటెడ్ గా బీసీ వాదాన్ని కట్టుబడి ఉన్నారు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ఈటెల రాజేందర్, నాయి నరసింహారెడ్డి, సరే నాయి నరసింహారెడ్డిని వదిలే, ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో మొదటి నుంచి ఉన్నాడు. అలాంటి వ్యక్తి పార్టీలో మాకు కూడా వాటా ఉంది అన్నప్పుడు, నీకు లేదు ఫోన్ నెట్టేసినప్పుడు మరి బీసీ నాయకుడిని వెంట నెట్టేస్తావు? తెలంగాణ ఉద్యమకారుడు కదా, నీతో మొదటి నుంచి ఉన్నాడు కదా అని ఆ రోజు కవిత ఎందుకు మాట్లాడలే? బీసీ నాయకుడిని నెట్టేస్తున్నప్పుడు అప్పుడే మాట్లాడేస్తుంది కదా బీసీ వాదం. ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ నీ పదవి అవసరం కాబట్టి గుర్తొచ్చింది. నీ పదవి అవసరం లేదు కూడా నీకు గుర్తొచ్చిన రోజు నిజంగా బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టు. మరి కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కవితకి ఎందుకు గుర్తు రాలేదు? మహిళా రిజర్వేషన్ అంశం కవితకి ఎందుకు గుర్తు రాలేదు? తెలంగాణ వాదులకి ఇంపార్టెన్స్ ఇచ్చే విషయం కవితకి ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు గుర్తు ఎందుకు రాలేదు, ఈ రోజు ఎందుకు గుర్తు వచ్చిందంటే ఆ రోజు పార్టీలో అన్ని పదవులు బాగానే ఉన్నాయి, తనకి అంతా ఇది అనుకున్నది జరిగిపోతుంది, ఇవాళ అనుకున్న జరగట్లేదు కాబట్టి గుర్తొచ్చింది. యా, సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ పైన ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఈ డ్రామా మీకు అర్థమైపోయింది, ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హైప్ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మంచి పాయింట్. రాజకీయాల్లో టైం కంటే టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది రైట్ టైమింగ్ అని కవిత అనుకుంటుంది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి ఊపు వస్తుంది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ వల్ల. అంటే మొన్న దాకా పార్టీ ఓడిపోయింది, కేసులు పడతా ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ కూడా జీరో. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ ఏడ్చే పరిస్థితిలో, నిజంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ లేస్తుంది. మొన్న ఎలకతుర్తి సభలో
పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఊపు వచ్చిన తర్వాత ఇప్పుడు కవితకి ఇది రైట్ టైం బ్లాక్మెయిల్ చేయడానికి, పార్టీని ఇబ్బంది పెట్టడానికి, లేదు తనకు కావాల్సిన అడుక్కోవడానికి రైట్ టైం అని అనుకుంటుందా అని ఒక అనుమానం కలుగుతుంది. ఇంకో పాయింట్ మీరు ఒకటి రేజ్ చేసారు, కవిత అమెరికా నుండి తెలంగాణకు ఇప్పుడు నిజానికి కవిత ఆ లెటర్ ఎప్పుడు లీక్ అయిందో ఒకసారి గమనించు. తను ఫ్లైట్ ఎక్కుతుంది, ఫ్లైట్ ఎక్కి అంత ఎవరికి అందుబాటులో ఉండే టైం, ఆ అందుబాటులో ఉండే టైంలో రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఒక ఛానల్లో ఆ లెటర్ ప్లే అయింది. మళ్ళా వేరే వేరే ఛానల్స్ కాదు, నెంబర్ 1 అనుకునే ఛానల్స్, నెంబర్ 2 అనుకునే ఛానల్స్ ప్లే కాలే, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఛానల్లోనే ఆ లెటర్ ప్లే అయింది. ఆ లెటర్ ఇద్దరికే తెలియాలి. ఒకటి లెటర్ అందుకునే కేసీఆర్ తెలియాలి, లెటర్ రాసిన కవిత తెలియాలి. ఇప్పుడు లెటర్ రాసిన కవిత కేసీఆర్ లీక్ చేయడు, లీక్ చేసిన ఏ ఛానల్ లీక్ చేస్తాడు? TV9కో, NTVకో, టీ న్యూస్కో లీక్ చేసుకుంటాడు, ఆ ఛానల్ వేసుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించిన ఛానల్కి ఎవరికి వేయడానికి అవకాశం ఉంది? కవితకి అవకాశం ఉంది. సో చాలా క్లియర్గా కవిత దాన్ని లీక్ చేసిన అనుమానం ఇక్కడ రావట్లేదా? అందులో ఫ్లైట్ ఎక్కేటప్పుడే మరి కొద్దిసేపు ఒక రోజు పాటు 24 గంటల పాటు, సరే 16 గంటలు అనుకుంటా, ఐ థింక్ 16 గంటల పాటు అందుబాటులో రాదు అనుకుంటున్న సమయంలో ఆ లెటర్ లీక్ అయింది. లెటర్ లీక్ అయిన తర్వాత రోజు దిగ్గానే తనే మాట్లాడే ప్రయత్నం చేసి, అవును లెటర్ రాశాను కానీ ఎవడు దయ్యాలు దాన్ని రిలీజ్ చేశాయని. మరి దయ్యాలు రిలీజ్ చేసి ఉంటే ఎప్పుడు రిలీజ్ చేసి ఉండేవాళ్ళు? ఆమె చెప్పింది కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే ఫస్ట్ వచ్చింది, నేను చూసిన కాంగ్రెస్ పార్టీ ఛానల్లోనే. మరి ఇది ఎవరు చేసిరో ఏందో మరి నాకు అనుమానం వస్తూ ఉందని చెప్తుంది ఆమె. సో ఒక ఇండికేషన్ మాత్రం తెరపైకి వస్తుంది. సో ఏది ఏమైనా ఎమ్మెల్సీ కవితక్క వచ్చే నెల 2వ తారీఖు లేదా 6వ తారీఖు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి పార్టీ పేరుని ఆమె ప్రస్తావించబోతా ఉంది, తెరపైకి తీసుకురాబోతుందని ఒక చర్చ ఉంది. గుర్తు కోసం చూస్తూ ఉన్నదట, గుర్తులు ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి చెప్పుర్రి. పార్టీ గుర్తులు ఏం పెడితే బాగుంటుంది కవితక్క అని కొంతమంది వివిధ రకాలుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. ఒక ఆయన లిక్కర్ బాటిల్ పెడుతుండ్రు, గ్లాస్ అట్లా కాకుండా ఒక మంచి సజెషన్ ఇస్తే కవితక్క లిక్కర్ కేసులో కవిత ఇరుక్కుందని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారేమో. ఇప్పుడు కవిత ఫ్యాన్స్ ఏమో బీఆర్ఎస్ మీ జాగీరా అని వాళ్ళ స్టైల్లో పెడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మేబీ ఇలా టార్గెట్ చేస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో.